ఐఎమ్ డాక్టర్ గురువర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్, యాపిల్ హాస్పిటల్స్, విజయవాడ. చాలా మంది మోకాలు అవి పూర్తిగా అరిగిపోయాయి అని ఎక్స్రే చూపించి నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అంటారు. పూర్తిగా అరిగిపోయాయి అంటే కనుక ఎక్స్రేలో ఎముక అతుకుందంటే పూర్తిగా అరిగిపోయినట్టే. సో ఎక్స్రేలో పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసుకోవాలని ఏం లేదు. సో నేను జనరల్ గా 3 or 4 క్రైటీరియా తీసుకుంటాను ఈ పేషెంట్ కి ఆపరేషన్ అవసరం లేదా అని. ఫస్ట్ పెయిన్, ఆ పేషెంట్ నొప్పి బాగా ఉండి ఆయన నొప్పి భరించలేకపోతున్నారు, టాబ్లెట్ వేసుకున్న రోజు గడవదు అంటే కనుక మోకాలు ఆపరేషన్ చేయించుకోవడమే. నెంబర్ 2, ఆయనకు నడిచేటప్పుడు కాలు పక్కకు వదిలేస్తుంది, నాకు కాలు నిలకడగా ఉండట్లేదండి అరుగుదల వల్ల అంటే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. నెంబర్ 3, నడుము నొప్పి మొదలవుతుంది. నడుము నొప్పి మొదలైంది మోకాలు అరిగిపోయిన వాళ్ళకంటే ఆపరేషన్ చేసుకోవాలి. మోకాలకి నడుముకి ఏమీ సంబంధం ఉందంటే కనుక మన 2 మోకాలు స్ట్రైట్ గా ఉన్నప్పుడు నడుము మీద బరువు పడదండి. మనం ఎప్పుడైతే మోకాలు వరకరగా వంగిపోతాయో అప్పుడు మనం తూలి నడుస్తూ ఉంటాం, అటుపక్క ఇటు స్వే అవుతా ఉంటాం, రైట్ లెఫ్ట్ అలా స్వే అయినప్పుడు నడుము ఎముకలు, వెన్నుపూస ఎముకలు పక్క తిరగడానికి లింక్స్ జాయింట్స్ ఏమి ఉండవు, ముందుకి వెనక్కి ఉంటాయి కానీ సైడ్ తిరగడానికి ఉండవు జాయింట్స్. సో అలా సైడ్ కి తిరిగి జాయింట్లు లూజ్ అయిపోయి డిస్క్ ప్రాబ్లం వచ్చి నడుము నొప్పి వస్తూ ఉంటది. ఆ నడుము నొప్పి మోకాలు ఆపరేషన్ అయితే కానీ కంట్రోల్ అవ్వదు. నెంబర్ 4, ఎక్స్రే యాజ్ యూజువల్. ఎక్స్రేలో ఎముక జాయింట్ స్పేస్ తగ్గింది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, స్పేస్ తగ్గడం పాటు ఎముక లైన్ లో ఉండాల్సిన పక్క జరిగిపోతా ఉంటది. ఈ 4 పాయింట్లు ఉన్న తర్వాతనే నేను ఆపరేషన్ చెప్తాను. చాలా మంది సార్ నాకు 1 సంవత్సరం టైం ఉంది, నాకు 6 నెలలు ఉంది, నాకు 2 సంవత్సరాల దాకా నాకు కుదరదు అలా అంటా ఉంటారు. ఈ 4 పాయింట్లు కనుక లేకుండా ఉంటే కనుక మీరు 6 months కానీ 1 year కానీ 2 years కానీ వెయిట్ చేయొచ్చు. కానీ ఎవ్రీ 6 months ఒకసారి ఎక్స్రే తీసుకొని ఆ అరుగుదల ప్రోగ్రెస్ అవుతుందా, ఎముక పక్క జరుగుతుందా చూసుకుంటే మంచిది.